రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మా హోసన్న గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ నందు ప్రతిదినము ప్రతి ఉదయకాలము 6 గంటలకు అనుదిన కృప అనేటటువంటి ఒక పరలోకపు సందేశాలను, అలాగే మీ ఆత్మీయ జీవితపు మేలు కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీ కొరకు ప్రారంభిస్తున్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియులైన మీరందరూ కూడా గమనించి ఈ ఉదయకాలం జరిగేటటువంటి ఈ అనుదిన కృప అనేటటువంటి కార్యక్రమాలు, దేవుని యొక్క వాక్య సందేశాలు విని మీరు మీ కుటుంబాలు దీవించబడాలని ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ ఏప్రిల్ 1 ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీకు ఈ అనుదిన కృప అనేటటువంటి పరలోకపు సందేశాలను మీ కొరకు ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీవించబడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వకృపానిధి యొగు తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు ప్రభా. అయా శ్రేష్టమైన ఈ ఉదయకాలము, ఈ ఏప్రిల్ 1 ఈ ఉదయకాలం నుంచి అనుదిన కృప అనేటటువంటి ఉదయకాలపు యొక్క ప్రత్యేకమైనటువంటి నివాక్య సందేశాన్ని, ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను అయా మీరు మెండుగా మీరు ఆశీర్వదించండి. అయా ప్రతిదినము ఒక విలువైనటువంటి నీ లేఖన భాగంతో వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారి ఆధ్యాత్మిక జీవితం నీలో అంతకంతకు కట్టబడుటకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఒక శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యమును ప్రభు మీ కొరకు సిద్ధపరిచాడు. రక్షించువాడు అనేటటువంటి ఒక చక్కటి వాక్యాన్ని మీకు తెలియచేయటం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొనివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని దేవుడు లేఖన భాగంలో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి, ఆయనను ఆరాధిస్తున్నటువంటి ప్రతి జీవితానికి చాలిన దేవుడు. అదే కాకుండా ఆయన ప్రతి వారిని కూడా రక్షించు దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడనని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ అంటున్నాడు కదా, నిన్ను ఎత్తుకొని రక్షించువాడు. ఎందుకంటే ఈరోజు ప్రతి గృహాల్లోనూ చిన్న బిడ్డలు ఉంటారు. చిన్న బిడ్డలను మనం చూడగలిగితే వారు వెళ్ళేటటువంటి త్రోవలు కానీ, వారు నడిచే మార్గాలు కానీ వారికి సరిగా తెలియనప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్ళినా, ఏ స్థలానికైనా వారిని తీసుకెళ్ళినప్పుడు వారిని ఎత్తుకుని తీసుకుని వెళతారు. వారు ఏవైతే చూడాలనుకుంటున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలి, తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అంతా కూడా ఆ బిడ్డలను ఏం చేస్తారంటే ఎత్తుకుని వారిని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉంటారు. మన ప్రభు అయిన దేవుడు కూడా ఈరోజు ఆయన్ను ఆరాధించే నీతోనూ నాతోనూ సకల జనులతో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను నన్ను ఎత్తుకొని రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కష్టకాలమందు, దుఃఖ సమయమందు, వేదన కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను ఎత్తుకొనివాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మనుష్యుని ద్వారా మన జీవితాల్లోనికి రక్షణ అనేటటువంటిది కలగదు. ఎందుకంటే ఏదో ఒక అపాయము, ఏదో ఒక కష్టము, ఏదో ఒక కన్నీరు ఈరోజు మనుష్యుడిని ఏం చేస్తూ ఉంటుందంటే తరుముతూ ఉంటుంది. ఈరోజు మనుష్యుడు సహాయము కొరకు, ఈరోజు మనుష్యుడు ఎవరైనా వారి అఖరితను, వారి పరిస్థితిని ఎరిగి సహాయం చేస్తారేమోనని ఆశపడి ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా,
ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా నీకు సహాయం చేయుటకు, నిన్ను అన్ని వేళలా కూడా రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడంటే సిద్ధంగా ఉన్నాడు. తల్లి తన బిడ్డలను ఏ రీతిగా చంకనెత్తుకుని, తల్లి తన బిడ్డలను ఎలా భుజం మీద వేసుకుని రక్షిస్తుందో, నీవు అనేకమైన సందర్భాలు, అనేకమైనటువంటి పరిస్థితుల ప్రయాణంలో నీవు నడిచిన నా దేవుడు నిన్ను ఎత్తుకొని రక్షించువాడిగా ఉన్నాడు. ఏ ఏ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే ఒక 2 మాటలు మీకు పరిశుద్ధ గ్రంథంలోంచి, లేఖన భాగంలోంచి తెలియజేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ లేఖన భాగం సెలవిస్తుంది, చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నీ ప్రాణమును ఆయన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నిన్ను రక్షించునుగాక. చూడండి, దేవుడు ప్రతి వారిని కూడా ఆ బాధలన్నిటిలో నుంచి ఏం చేయవాడుగా ఉన్నాడంటే రక్షించు దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ప్రతి మనిషిని జీవితంలో చూడటానికి గంభీరంగా, బలంగా, శక్తివంతుడిగా, ఇంకా చెప్పాలంటే చాలా ఘనత నొందిన వాడిగా కనబడుతున్నాడు. కానీ తన యొక్క లోపట, అంటే తన జీవితము, తన యొక్క ఇన్వాల్వ్మెంట్ లోపటి జీవితాన్ని చూడగలిగితే ఏదో ఒక భయం, ఏదో ఒక బాధ వారిని ఆవరిస్తూ ఉంది. రేపటి యొక్క నా స్థితి ఏంటి, రేపటి యొక్క నా కుటుంబం ఏంటి, రేపటి యొక్క నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, రేపటి నా ప్రయాణం ఏంటనే ఒక కలవరం వారిని ఏం చేస్తూ ఉంటుందంటే తరుముతూ ఉంటుంది. అలాంటి తరుముతున్నటువంటి ఈ మానవ జీవితంలో దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షించుకోడు ఆయన అంటున్నాడు కదా. ఆయన దేని నుంచి రక్షిస్తాడంటే నీ బాధలన్నిటిలో నుంచి ఆయన నిన్నేం చేయవాడిగా ఉన్నాడంటే రక్షించువాడిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, నీ భారము యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఏం చేయవాడిగా ఉన్నాడంటే ఆదుకునేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ సమయంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ బాధ చేత నీవు ఇబ్బంది పడుతున్నావు, ఏ కష్టంలో నీ కన్నీరు వృధా అయిపోతుంది, ఏ బాధలో నీ యొక్క పరిస్థితులు నిలిచి ఉన్నావో, నా ప్రభు అయిన దేవుని ఎదుట నీ సమస్త విధములైనటువంటి బాధ, నీ సమస్త విధములైనటువంటి ఆ బాధ ద్వారా కలిగే దుఃఖము, కన్నీటిని ప్రభు ఎదుట నీవు వెల్లడి చేయగలిగితే నా దేవుడు నీకు కలిగిన ప్రతి బాధలన్నిటిలో నుంచి నిన్ను రక్షించువాడు. ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళితే నిన్నిమిత్తముగా సహాయం చేస్తాను, నీ పక్షాన ఉంటాను అని ఒక మాట చెబుతారు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు, నీకు సహాయం చేయవలసిన సమయం వచ్చినప్పుడు వారు నీ కంటికి కనబడరు. అయితే దేవుడు అంటున్నాడు, నీ సమస్త విధములైన బాధలన్నిటిలో నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన చెంతకు నీవు రా, ఆయన నిన్నిమిత్తముగా నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడుతుంది, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడుతుంది. చూడండి, ఆయన అంటున్న మాట ఏంటంటే వేటగాని ఉరిలో నుంచి నిన్ను విడిపించువాడు, అదే కాకుండా నాశనకరమైన తెగులు రాకుండా నిన్నేం చేయవాడంట, రక్షించువాడుగా ఉన్నాడు. బాధల నుంచి రక్షిస్తాడంట, నాశనకరమైనటువంటి తెగుళ్ళు, అలాగే వేటగాడి యొక్క ఆ బాణముల నుంచి నీ జీవితంలో బాధ కలగకుండానట్లుగా, వాని యొక్క హాని నీకు కలగకుండానట్లుగా నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది నిర్నిమిత్తంగా ఒకసారి చూడగలిగితే ప్రయాణమై వెళుతుంటున్నారు. మరలా వారి యొక్క గృహాలకు వచ్చే వరకు కూడా ఒక మనిషిని యొక్క క్షేమ సమాచారాన్ని సమాజం ఎరగలేనటువంటి పరిస్థితి ఉన్నది. దేవుడు అంటున్నాడు కదా,
ఆయన ఏమని అంటున్నాడంటే, నాశనకరమైన ఏ తెగులు రాకుండా నేను మిమ్మును రక్షించువాడను అంటున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, అయ్యో నీ కలిగిన యావత్తులో ఏ తెగులైనా, ఏ కీడైనా, ఏ అపాయమైనా నీకు కలగకుండా ఆయన ఏం చేస్తాడంట? కాపాడువాడిగా ఉన్నాడు. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు అధైర్యపడాలి? మనం ఎందుకు కలవరపడాలి? మనం ఎందుకు అయ్యో ఏదో జరుగుతుందనే ఒక భయాందోళన మన జీవితాన్ని గడపాలి? దేవుడు అంటున్నాడు కదా, నీ బాధల నుంచి రక్షిస్తాను, ఏ తెగులు రాకుండా నేను రక్షిస్తాను, అయ్యో నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు చెబుతున్నప్పుడు, ఒక నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవుడిగా నీవు నీ గురిని, నీ లక్ష్యాన్ని నీ హృదయపూర్వకంగా దేవుని యందు నువ్వు విశ్వసించగలిగితే, నా జీవము కలిగిన దేవుడు అయ్యో నీకు కలిగినటువంటి బాధల్లోనూ, నీకు కలిగే అయ్యో శోధనలోనూ, సమస్త విధమైన నాశనకరమైన తెగుళ్ళు ఏ అపాయమో రాకుండా నిన్ను రక్షించుటకు ఆయన తోడుగా ఉన్నాడు. ఎల్లవేళలా అన్ని సందర్భాల్లో. ఏ మనుష్యుడు అన్ని సందర్భాల్లో మనకు తోడుగా ఉండడండి. ఏ మనుష్యుడు ఎప్పుడు మనతో అండగా ఉండి మనల్ని కాపాడటానికి రాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ముదిమి వచ్చే వరకు, ఆయన నీ యొక్క చివరి సమయం అంటే నీ మరణ కాలం వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు. అయితే ఆ దేవుని సన్నిధికి నీవు వచ్చి, ప్రభువా నీ చేతిలో నేనున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగిన యావత్తును సంరక్షించమని ఆయన శరణ నీవు జొచ్చగలిగితే, నిశ్చయముగా నా జీవాధిపతి అయిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రెక్కల చాటులో కాపాడి, ఆయన సమృద్ధి అయిన కృప చూపించి ఎల్లవెల్లలా కాపాడి రక్షించి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. మహాగణుడ, ఈ యొక్క అనుదిన కృప అనేటటువంటి ఈ ఉదయకాల కార్యక్రమంలో చేరవచ్చిన మీ బిడ్డలందరినీ బలపరచండి. ఈ ఆధ్యాత్మికమైన నీ వాక్యం చేత వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొనొచ్చు. వారి దైనందిన జీవితాలలో ఎల్లప్పుడూ వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, వారి కష్టాల్లో వారికి తోడుగా ఉండి అనుదినము వారిని కాపాడి రక్షించి పోషించి వారి అవసరతలు తీర్చి వారిని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రైజ్ ది లార్డ్.